బల్లగుద్ది చెప్తున్నాను. ఈ అక్షరంతో పేరు మొదలైన స్త్రీ కుంభరాశి వారికి అతిపెద్ద శత్రువు. మీ జీవితాన్ని నాశనం చేయబోతుంది. వెంటనే జాగ్రత్త పడండి. అసలు కుంభరాశి వారు ఏ స్త్రీ విషయంలో జాగ్రత్త పడాలి అనే విషయాన్ని తెలుసుకోబోయే కన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూసినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? అయితే శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం పూజారి గారిని సంప్రదించండి. ఎటువంటి సమస్యలకైనా ప్రత్యేకమైన పూజలు చేసి మీ సమస్యలకు పరిష్కారం చేస్తున్నారు. దూరంలో ఉన్న ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెబుతున్నారు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, నమ్మిన వారు దూరం కావడం, ఇంకా ఏ సమస్యలున్నా పూజారి గారిని సంప్రదించండి. ఫోన్ నెంబర్ 8855833632. కుంభరాశి ఇది రాశి చక్రంలోని 11వ రాశి. ధనిష్ట నక్షత్రంలో 3, 4 పాదాల్లో జన్మించిన వారు, శతభిష నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, పూర్వభద్ర నక్షత్రంలో 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు కుంభరాశి కిందికి వస్తారు. అసలు కుంభరాశి వారి యొక్క శత్రువు ఎవరు అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకోబోయే కన్నా ముందు కుంభరాశి వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేది ఇప్పుడు మనం చూద్దాం. కుంభరాశి వారికి గోచార రీత్యా అయితే ఈ నెలలో మంచి అవకాశాలు కలిగి ఉంటుంది. ఆరోగ్య మెరుగుదల మరియు ఇప్పటి వరకు ఉన్న అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుందనే చెప్పవచ్చు. ఆర్థికంగా అభివృద్ధి, ఆదాయంలో చెప్పుకోదగ్గగానే పెరుగుదల ఉండవచ్చు. సంపాదన కూడా పెరుగుతుందనే చెప్పవచ్చు. పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేయడంలో విజయం అవుతుంది. అదృష్టం యొక్క మద్దతు జీవితాన్ని వివిధ అవకాశాలను లోను విజయాన్ని సాధించే అవకాశం అయితే పెంచుతుందనే చెప్పాలి. కెరియర్ వారీగా ఆలోచనలు సానుకూలమైన ఫలితాలు ఉంటాయనే చెప్పాలి. ఉద్యోగ పరిస్థితుల్లో మార్పులు ఉండవచ్చు. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయి. వ్యాపారాల్లో ఉన్నవారికి ప్రభుత్వ రంగాల్లో ప్రయోజనం పొందవచ్చు. విద్యార్థులకు తమ చదువుపై దృష్టి కేంద్రీకరించాలి. వినోదాలకు దూరంగా ఉండాలనే చెప్పాలి. విద్యార్థుల విషయంపై ఎటువంటి పత్రికల ప్రభావం నిర్వహించకూడదని, ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి. మీ కృషిని విశ్వసించండి. కుటుంబ జీవితంలో చిన్నపాటి ఒడిదొడుకులు ఉన్నప్పటికీ మొత్తం మీద కుటుంబ సభ్యుల మధ్య పరస్పర ప్రేమ పెంపొందించుకుంటారనే చెప్పవచ్చు. వివాహిత వ్యక్తులకు నెల సగటుగానే ఉంటుంది. సామరస్యపూర్వకంగా సంబంధాలను కొనసాగించడం మంచిదనే చెప్పాలి. ఇక కుంభరాశి వారి యొక్క కుటుంబ జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది చూసినట్లయితే కనుక కుంభరాశి వారికి ఈ నెలలో కుటుంబం అనుకూలతమైన అవకాశాలు ఉన్నప్పటికీ 2వ ఇంట్లో రాహు ఉండడం వల్ల ఒడిదొడుకులు ఏర్పడవచ్చు. కాబట్టి జాగ్రత్త వహించండి. అనుకూలమైన పరిస్థితులు కోసం ఎదురు చూసే బదులు మీ కుటుంబ జీవితాన్ని మెరుగుపరుచుకోవడం కోసం మెరుగైన చర్యలు తీసుకోండి. రాహు నెలలో మీ 2వ ఇంట్లో ఉండటం ప్రారంభంలో శుక్రుడు 8వ ఇంట్లో నుండి 2వ ఇంట్లోకి ప్రభావితం చేస్తాడు. సవాళ్లను ఎదుర్కొంటారు. ఇది 2వ ఇంటిని ప్రభావితం చేస్తుంది. రాహుకేతువులు మరియు సూర్యుని యొక్క మిశ్రమ ప్రభావం మీ జీవిత భాగస్వామికి సంబంధించిన కుటుంబ సమస్యలు తీసుకొస్తుంది. వారి తప్పు వలన కాదు, బహుశా అపార్థాల వల్ల కావచ్చు. కుటుంబంలో శాంతి కోసం కష్టం చేయండి. 2వ ఇంటిని పాలించే బృహస్పతి 4వ ఇంట్లో ఉంటాడు. ఇది మీ తల్లిదండ్రుల ఆరోగ్యాన్ని సానుకూలంగా ప్రభావితం చేస్తుంది. ఇంట్లో సామరస్యంగా సంతోషాన్ని పెంపొందించడంపై దృష్టి పెడుతుంది. మీ 9వ ఇంటిలో ప్రవేశిస్తున్న శుక్రుడు కుటుంబం ఆనందాన్ని పెంపొందిస్తాడు మరియు కుటుంబం యొక్క ప్రభావితం చేస్తాడు. సంతోషకరమైన వాతావరణాన్ని సృష్టించి కుటుంబ సభ్యులతో
ప్రేమ పెంపొందించవచ్చు. తోబుట్టువులతో మీ సంబంధం స్నేహపూర్వకంగా ఉంటుందనే చెప్పాలి. అయితే ఇలా మొత్తంగా కుటుంబపరమైన జీవితం అయితే చాలా ఆనందంగా ఉంటుందనే చెప్పవచ్చు. ఇక కుంభరాశిలో జన్మించిన వారి యొక్క వృత్తి ఉద్యోగాల రీత్యా ఏ విధమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అంటే, కుంభరాశి వారికి కెరియర్ పరంగా మీ కెరియర్లో విజయాన్ని సొంతం చేసుకోవడానికి ఈ నెల అయితే అనుకూలంగానే ఉంటుంది. పోటీల్లో పాలు పంచుకోవడానికి, మీ ప్రత్యర్థులపై విజయాన్ని సాధించడానికి మరియు మీ కెరియర్లో వృద్ధిని పొందడానికి అవకాశాలు పెంచుకోబోతున్నారనే చెప్పాలి. అయితే మీరు ఎక్కువ విమర్శించే వ్యక్తులే మిమ్మల్ని మోసం చేయడానికి ప్రయత్నించవచ్చు. కాబట్టి మీ విజయాన్ని సాధించే ముందు మీ ఆలోచనలను మరియు మీ ప్రణాళికలను ఎవరితోనూ కూడా పంచుకోకండి. ఇక కుంభరాశి వారి యొక్క వ్యాపారపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది చూసినట్లయితే కనుక, కుంభరాశి వారికి ఈ నెలలో వ్యాపారపరంగా ఫలితాలు అయితే ఇతర రాష్ట్రాల నుండి లేదా దేశాల ద్వారా లాభాలు అనేవి అద్భుతంగా ఉండబోతున్నాయనే చెప్పవచ్చు. సొంత ఊరు మరియు తెలిసిన ప్రదేశాలు సంబంధించిన వ్యాపార లావాదేవీలు నష్టాలు మరియు పతనాలను కలిగిస్తుంది. కాబట్టి మీరు సాధారణంగా కార్యక్రమపాలనను నిర్వహించండి. ఆర్థిక సమస్యలను నిర్వహించడానికి సంపద అభివృద్ధి కార్యక్రమపాలన కోసం మీ లాభాలను పెట్టుబడులుగా పెట్టండి. అప్పుడు మీకు వ్యాపారంలో అయితే బాగా కలిసి వస్తుందనే చెప్పవచ్చు. లేకపోతే వ్యాపారాల్లో అప్పులు పెరిగేటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి మీ ఖర్చులను నియంత్రించుకోవడం చాలా. ఇక కుంభరాశిలో జన్మించిన వారి యొక్క వైవాహిక జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది చూసినట్లయితే కనుక, వైవాహిక జీవితం అయితే కూడా పలు సమస్యలు ఇబ్బందులు ఎదుర్కొంటారనే చెప్పవచ్చు. మీ జీవిత భాగస్వామికి మీకు అపార్థాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి మీ మాటల విషయంలో తగిన జాగ్రత్తగా ఉంటే మాత్రం మీ జీవితం సాఫీగా సాగుతుందనే చెప్పవచ్చు. అసలు కుంభరాశి వారి జీవితాన్ని ఏ అక్షరంతో మొదలైన స్త్రీ నాశనం చేయబోతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. మా అనే అక్షరంతో కుంభరాశి వారి జీవితంలో ఎవరైనా ఆడ మనిషి ఉంటే ఆ మనిషి విషయంలో మాత్రం తగిన జాగ్రత్త తీసుకోవాలి. అది ఆఫీస్లో కొలీగ్లా కావచ్చు, మీ ఫ్రెండ్లా కావచ్చు, లేదా ఆన్లైన్ ఫ్రెండ్లా కావచ్చు, లేదా మీకు తెలిసిన వారుగా కావచ్చు, లేదా మీ బంధువుల్లో కావచ్చు. ఇలా ఎవరైనా కానీ మా అనే అక్షరంతో మీ జీవితంలో ఉన్నట్లయితే గనుక, మీకు పరిచయం ఉన్న వ్యక్తులైనా సరే, ఒకవేళ ఉంటే గనుక అలాంటి వ్యక్తుల విషయంలో మాత్రం మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వారే మీ యొక్క జీవితాన్ని అయితే నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నారనే చెప్పవచ్చు. కాబట్టి మా అనే అక్షరంతో ఎవరైనా ఉంటే మీ జీవితంలో వారితో కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. కాబట్టి మీ జీవితం బాగోవాలి అంటే మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకోండి. చూశారు కదా, కుంభరాశి వారు ఏ అక్షరంతో పేరు మొదలైన స్త్రీ విషయంలో జాగ్రత్తగా ఉండాలో తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా కుంభరాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ.